మరణం తర్వాత మన శరీరం భూమిపై మిగిలిపోతుంది. కాని మన ఆత్మ ఒక అంతిమ యాత్రకు బయలుదేరుతుంది. అదే నరక యాత్ర. 1 కాదు 2 కాదు, ఏకంగా 16 భయంకర నరక నగరాలలో ఆ యాత్ర చేయాల్సి ఉంటుంది. అందులో మొదటి నగరం సౌమ్య నగరం. మొదట స్వర్గం లాంటి శాంతియుత వాతావరణం ఉన్నట్లు అనిపించే నగరం. ఈ నగరం నిజానికి ఆత్మను మాయలోనికి లాగుతుంది. ఇక్కడ ఆత్మ తాను చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోవడం మొదలవుతుంది. ఇది నరకానికి ద్వారం లాంటి స్థలం. 2 సౌరి నగరం. సూర్యుని ఉష్ణతతో సమానమైన వేడి గాలులు, ఎండ మరియు వేడి, దాహాన్ని కలిగించే వాతావరణం. క్షుద్రబుద్ధులు, మతద్రోహాలు చేసిన వారికి ఇక్కడ శిక్షలు ఎదురవుతాయి. దీనికి జంగముడు అనే రాజు ఉంటాడు. 3 నరేంద్ర నగరం. ఇది పర్వతాలతో నిండిన నగరం. ఇక్కడ నరేంద్రుడు అనే యమదూతుడు బాధితులను అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడ అధిక అహంకారంతో పాపం చేసిన వారికి తగిన క్రూర శిక్షలు విధిస్తారు. 4 గంధర్వ నగరం. ఈ నగరంలో మోహం, కామం, ఆకర్షణ వల్ల పాపాలు చేసిన వారు శిక్షకు గురవుతారు. రతికి బానిసలైన వారికి ఇక్కడ భయానక వేదనలు ఉంటాయి. 5 శేఖగామ నగరం. తత్వబోధలను అవమానించిన వారు, గురువులను నిరాకరించిన వారు ఈ నరకంలో పడతారు. ఇక్కడ ఆత్మలు అంధకారంలో నలుగుతూ గర్జనలు వినిపించుకుంటూ వేదన అనుభవిస్తాయి. 6 క్రోంచ నగరం. ఇతరులను బాధించడంలో ఆనందం పొందినవారు, క్రూరమైన ప్రవర్తన కలిగినవారు ఇక్కడ శిక్షించబడతారు. ఈ నరకంలో కొంగల రూపంలో ఉన్న రాక్షసులు శరీరాన్ని ముక్కలుగా కొరుకుతూ ఉంటారు.